నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో హెచ్చరిక సైరన్లు మోగినప్పుడు ఏం చేయాలని చెప్పేసి అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. వివరాల్లోకి వెళితే, కువైట్లో హెచ్చరిక సైరన్లు వినిపించినప్పుడు ప్రజలు ప్రశాంతంగా ఉండాలి, బాధ్యాయుతంగా ప్రవర్తించాలని జనరల్ ఫైర్ ఫోర్సు ప్రజలను కోరింది. అత్యవసర పరిస్థితుల్లో భయాందోళనలు, లక్ష్యం లేని కదలికలు గాయాల ప్రమాదాన్ని పెంచుతాయని చెప్పేసి అగ్నిమాపక శాఖ నొక్కి చెప్పింది. హెచ్చరిక సైరన్లు మోగినప్పుడు ఎక్కడికి వెళ్లాలో తెలియక పరుగులు పెడుతూ అలా ఇలా వెళుతూ ఉంటే కానీ కింద పడి గాయాలయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి, అలాగే అగ్నిమాపక శాఖకు సంబంధించిన మీడియా విభాగం లెఫ్టినెంట్ కల్నల్ అబ్దుల్లా ఆల్ హాజీ గారు మీడియాతో మాట్లాడుతూ, సైరన్లు మోగినప్పుడు ప్రమాదం గురించి హెచ్చరికగా పనిచేస్తాయి, ప్రజలు సంయమనం పాటించాలి, ఆత్మ నియంత్రణ కలిగి ఉండాలి మరియు భద్రతా మార్గదర్శకాలు అనుసరించాలని అన్నారు. అలాగే ఆయన మాట్లాడుతూ, ఇటీవల తమ యొక్క విభాగానికి 7 సాధారణ ఫిర్యాదులు అందాయి, వాటినన్నిటినీ విజయవంతంగా పరిష్కరించాము, తదుపరి చర్యల కోసం సంబంధిత అధికారులకు పంపినట్లు పేర్కొన్నారు. ఏదైనా సరే కానీ కువైట్లో హెచ్చరిక సైరన్లు మోగినప్పుడు అటువంటి పరిస్థితులలో ప్రమాదాల దృష్ట్యా బహిరంగ ప్రదేశాలలో ఉండకూడదు, అంటే ఖాళీ ప్లేసులలో ఉండకూడదు, పై అంతస్తులలో ఉండకూడదు అనమాట. మీరు ఏదైనా అపార్ట్మెంట్లో నివసిస్తూ ఉంటే పై అంతస్తులలో ఉండకూడదు, అలాగే గాజు కిటికీల సమీపంలో ఉండకూడదు, అధిక ప్రమాదాలు ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలని చెప్పేసి ఆయన తెలిపారు. ప్రజలు తమ ఇళ్లల్లోనే అత్యంత సురక్షితమైన ప్రదేశానికి వీలైతే సెర్దాపుకు వెళ్ళాలని సూచించారు. అంటే అండర్ గ్రౌండ్ ఉంటుంది కదా, కార్ పార్కింగ్లో పెట్టుకొని ఉంటారు కదా, అక్కడికి వెళ్ళి తాంకొని మళ్ళా సైరన్లు ఆగిపోయిన తర్వాత పైకి రావాలని చెప్పేసి ఆయన తెలపడం జరిగింది. కువైట్లో ఉన్న ప్రజలు ఎవరూ భయపడవలసిన అవసరం లేదు. అలాగే కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో మిగతా కుటుంబ సభ్యులకు భరోసా ఇవ్వవలసిన అవసరాన్ని కూడా ఆయన నొక్కి చెప్పారు. సైరన్లు మోగినప్పుడు బయట ఉన్నవారు లక్ష్యం లేకుండా పరిగెత్తవద్దని చెప్పి, బదులుగా ప్రశాంతంగా సమీపంలోని సురక్షితమైన ఆశ్రయానికి వెళ్ళి హెచ్చరిక సైరన్లు ఆగేంత వరకు అక్కడే ఉండాలని చెప్పి తెలపడం జరిగింది. దీనివల్ల ప్రాణాలు మరియు ఆస్తులను రక్షించడంలో చాలా వరకు ఉపయోగపడతాయని చెప్పి, కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.